హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్నాక్ రెసిపీ పప్పు చేగుడిల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు స్కూల్ నుండి వచ్చే లోపల అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలు ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ, క్వాంటిటీని బట్టి తొందరగా అయిపోతుంది. పిండి కలుపుకొని వెంటనే వీటిని చేగుడిల్లా చేసేసుకుంటే వెంటనే స్నాక్ రెసిపీ లాగా కిడ్స్కి అయితే రెడీ చేసి పెట్టచ్చు. స్కూల్ నుండి రాగానే మమ్మీ ఈరోజు స్నాక్స్ ఏం చేస్తామని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను అప్పటికప్పుడు బియ్యపిండి మైదా పిండితో కూడా చేస్తున్నాను. ఎక్కువగా ఈ పప్పు చేగడీలు ఇలాంటివన్నీ బియ్యపిండితోనే చేస్తుంటారు. నేను మైదా పిండిని కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం గుల్లగా చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకుంటే చేగోడీలు 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చేగోడీలు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగొచ్చాయో. బటర్ ఉంటే చేగోడీలు యాడ్ చేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి. నేను ఇక్కడ నెయ్యితోటి చేస్తున్నాను. పచ్చిశనగపప్పుని ఒక అరగంట నానబెట్టుకోవాలి. 3 స్పూన్స్ వరకు నువ్వులు తీసుకోవాలి, తెల్ల నువ్వులు. ఈ బౌల్ తోటి నేను పిండిని తీసుకుంటున్నాను. ఒక బౌల్ బియ్య పిండిని తీసుకోవాలి. దీంట్లో సగం మైదాని తీసుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత 2 బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని బౌల్స్ అయితే పిండి తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. కరెక్ట్గా అప్పుడు పిండి వాటర్ సరిపోతుంది. కలిపినప్పుడు 1 స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్లు నువ్వులని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. చేగుడులు మరీ ఎర్రగా కనబడాలి అంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేయటం లేదు. ఇందులోని బటర్ కానీ నెయ్యి కానీ చాలా ఎక్కువ యాడ్ చేసుకుంటే గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చేగుడులు. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపెట్టుకున్న బియ్యపిండి మైదా పిండిని రెండింటిని కలిపి యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ కరెక్ట్గా యాడ్ చేసుకుంటే కలుపుకున్న పిండి అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి అంతా ఒకసారి బాగా కలిసేలాగా ముద్దలా చేసుకోవాలి. సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకొని పప్పును అద్దుకోవాలి. చెగుడులన్నిటిని ముందుగా ప్రిపేర్ చేసుకుని వేయించుకోవాలి. అంతే, 2 పప్పుల చెగుడులను ఎలా చేసుకోవాలో చూసారు కదా, చాలా ఈజీ. సౌండ్ చూసారా?